ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను, నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను. నేను యెహోవాను. లేవియాకాండము 26:2. మన పితరుల కాలంలో దేవుడు నియమించిన విశ్రాంతి దినమును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించేవారు. దేవునికి భయపడేవారు కొందరైతే దేవుని కొరకు ఆసక్తి చూపేవారు మరికొందరు. ఖచ్చితంగా ఆ విశ్రాంతి దినమున దేవుని సన్నిధికి వచ్చేవారు, ప్రార్థించి బలులు అర్పించేవారు. అయితే ఈనాడు మనకు విధించిన విశ్రాంతి దినమును మనం ఆచరిస్తున్నామా? ఆదివారం దేవుని సన్నిధిలో గడుపుతున్నామా? వారంలో ఒక్కరోజే కదా దేవుని సన్నిధిలో గడిపేది, దానిని కూడా ఎలా దొంగిలించాలనిపిస్తుంది అసలు? నా సమస్య దేవునికి తెలుసులే అని అనుకోవద్దు. దేవుని సన్నిధికి వెళ్ళడానికి వీలు లేనంత పని దేవుడు మనకు పెట్టడు. మనమే మన సొంత కార్యాలను కూడా దేవుని ఖాతాలో వేసేస్తాం. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? దేవుని సన్నిధికి వెళ్ళడం లేదు అంటే, ఆసక్తి చూపించడం లేదు అంటే నువ్వు సాతాను సంబంధమే, సాతాను సహవాసివే. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.